ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వ గుర్తింపు పొంది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కలిగినటువంటి సంఘం. ఉపాధ్యాయులకి సర్వీస్ చేస్తూ ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని అధికారుల దగ్గరికి ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తుంది. అంతేకాకుండా విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేయడానికి ప్రతిభా పరీక్ష పోటీలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయుల్లో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా మన మహాపురుషులను స్మరిస్తూ అబ్దుల్ కలాం జయంతి, స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా ఉగాది కార్యక్రమం లాంటి కార్యక్రమాలకు నిర్వహిస్తూ ఉంది. ఒక ఉపాధ్యాయుడు అంటే కేవలం తరగతి గదిలోనే భాగం కాదు, సమస్త సమాజాన్ని కూడా కదిలించేటువంటి ఒక వ్యక్తి కాబట్టి, సమాజం నుంచి తయారవుతాడు కాబట్టి ఇదే సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి చలివేంద్ర నిర్వహించడం జరుగుతుంది. ఇది 16వ సంవత్సరం. ఇక్కడ రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు కూడా మొదలవుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క వేసవిలో దాహార్తిని తీర్చే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాదు త్వరలో ఇక్కడ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడ చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క ఎండల్లో చల్లటి మంచి వాతావరణంలో ఇక్కడ వచ్చి అందరూ కూడా మంచినీరు, మజ్జిగను తాగి అందరూ కూడా ఆనందంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వ పాఠశాలల పరీక్షణ కోసం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులందరూ కూడా ఒక కోరుతూ ఉన్నాం. మేమందరం కూడా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఎక్కువ మందిని చేర్పించి మనందరూ కూడా ప్రభుత్వ పాఠశాలని కాపాడుకొని ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచుకునే విధంగా మనందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ధన్యవాదాలు.